హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరో ఒక వీడియోతో మీ ముందుకి నాటి యజ్ఞ ఛానల్ చూస్తున్నారు కదా. మేమే కూర్చున్నట్టుగా ఉంది. ఇది ఎక్కడంటే ఇది డెంటల్ హాస్పిటల్ అండి. మా పాపకి ఏంటంటే టీత్ ప్రాబ్లం ఉందన్నట్టు. టూత్ ప్రాబ్లం ఉంటే అయితే తీసుకెళ్ళినాము. సో అక్కడ చూసినట్టయితే హాస్పిటల్ అంటే మనం వెళ్ళినామంటే అంటే కనుక్కొని వెళ్తాం కదా అండి, ఏది మంచి హాస్పిటల్ అనేది. ఫస్ట్ అయితే గూగుల్లో రివ్యూస్ చూసిన, తర్వాత ఎంక్వైరీ చేసి హాస్పిటల్ అని చెప్పినారు. చూడడానికైతే చాలా చిన్నగా ఉంది హాస్పిటల్, అయినా వెళ్ళినాము చూద్దాము అన్నట్టు. అక్కడ చూసినట్టయితే అక్కడ పోయినాక మళ్ళీ ఏం చేస్తుందంటే, అన్నం తినమన్నా ఇంట్లో ఏంటంటే అన్నం తినమంటే టూత్ పెయిన్ అంటుంది. ఏమన్నా తినమన్నా సరే, చపాతీ తినమన్నా టూత్ పెయిన్, పూరి తినమన్నా టూత్ పెయిన్, ఏది తిన్నా టూత్ పెయిన్ అంటుంది. ఈవెన్ బ్రష్ చేసేటప్పుడు కూడా టూత్ పెయిన్ అంటుంది. సో చూద్దాము, కావాలని యాక్షన్ చేస్తుందేమో అని ఇన్ని డేస్ అయితే డిలే చేసినాము. కానీ ప్రతిదానికి టూత్ పెయిన్ అంటే విసుకొచ్చింది. చూద్దాం, ఒకసారి చూపిస్తే అయిపోతుంది కదా, ఎందుకంటే డౌట్ క్లియర్ చేద్దాం. అయితే వెళ్ళినాక అయితే అక్కడికి వెళ్ళినాక, అమ్మో నాకు వద్దు, వాటి మొత్తం అక్కడ ఎక్విప్మెంట్ అంతా చూసినాక వద్దు నేను పోతా, నాకు ఏ టూత్ పెయిన్ అయితే లేదు అని చెప్పేసి ఆటలాడుతుంది, అక్కడ విసిగిస్తుంది, పోదామని చెప్పేసి. చూస్తున్నారు కదా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో, కూర్చోమంటే కూడా కూర్చోవట్లేదు. మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? అసలు ఎంత అల్లరి అంటే నిజంగా మనం ఎన్ని చెప్పుకొని తీసుకెళ్ళినా సరే అది ముట్టుకోదు ఇది ముట్టుకోదు అని ఎన్ని అన్నా సరే. ఇక్కడ చూడండి ఎక్విప్మెంట్ ఎంత, అసలు నాకు తెలియదండి డెంటల్ హాస్పిటల్లో ఇంతలా ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇలా ఉంటుంది అనే విషయం తెలీదు. నార్మల్గా మనం కార్డియాలజిస్ట్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా, అంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా, నేను ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా చూశాను. కానీ డెంటల్ హాస్పిటల్లో ఇట్లాంటి ఎక్విప్మెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి వెళ్ళినాక షాక్ అయినా. అంటే అంటే ఒక్కొక్క చైర్ ఒక్కొక్కరికి అంటే ఉంది అన్నట్టు ఫెసిలిటీ, ఒక 6-7 అట్లా ఉన్నాయి. సో అక్కడ ట్రీట్మెంట్ ట్యాప్ ఫెసిలిటీ కూడా ఉంది, అంటే అక్కడ లైటింగ్ ఫెసిలిటీ ఉంది. సో నిజంగానే షాక్ అయిన. ఎక్విప్మెంట్ చూసినాక తనని చూస్తున్నారు కదా ఎట్లా యాక్షన్ చేస్తుందో, ఓవర్ యాక్షన్. అక్కడ పోయినాకైతే ఏడుస్తుంది, పోదాము పన్ను వీకేస్తారేమో, పన్ను ఏం చేస్తారో అన్నట్టు ఏడుస్తుంది, అట్లా అవుతుంది. ఓవర్ యాక్షన్ కాకపోతే పన్ను నొప్పి అంటది. చూడండి మళ్ళీ ఏడ్చుకుంటూనే మళ్ళీ ఆడుతుంది. ఎక్విప్మెంట్ ముట్టుకోవద్దు అంటే అట్లనే చేస్తుంది. ఇది అన్నట్టు మా పరిస్థితి. అక్కడ పోయినాక చుక్కలు అయితే చూపించింది నా పాప మాకు. లాస్ట్ అయితే ప్రాబ్లం ఏంటంటే అది క్యావిటీస్ వచ్చినాయి, టూత్ అది ఏమంటారు చేంజ్ చేయాలేసి అని అన్నారు. సో అది ఎట్లా ఊడిపోయినా మళ్ళీ అనిపించింది, ఊడిపోయిన పండ్లు ఊడిపోతే కదా పండ్లు ఎట్లాగూ వెయిట్ చేద్దాం అన్నట్టయితే ఉన్నదవడ పండ్లు అన్నట్టు. సో అందుకైతే నేను చెప్పాను డాక్టర్కి, ఇప్పుడైతే ప్రజెంట్ పేస్ట్ రాసి ఇవ్వండి అంటే పేస్ట్ రాసి ఇచ్చినారు. కానీ ఇంకా అంటే పండ్లలో సందులు ఉంటాయి కదండి, సో వాటి వల్ల కూడా ఆమెకి ఏం తిన్నా ప్రాబ్లమే, పండ్లలో విరగడం అయితే ప్రాబ్లం ఉంది. ఇది పాతకాలం మనిషిలాగా అయితే బిహేవ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, చూస్తే అయితే మీకే తెలుస్తుంది. సేమ్ టు సేమ్ పాతకాలం మనిషిలాగా బిహేవ్ చేస్తుంది. పండ్లలో ఇరుక్కుందంటది. ఏం తినమన్నా మాకు ఒక నరకం అండి నిజంగా తినిపించేటప్పుడు. పండ్లలో ఇరుక్కుందంటది. ఖచ్చితంగా నేనైతే గారాబం చేసేది తినిపించే రకం కాదు, ఖచ్చితంగా కొట్టే తినిపిస్తాను. ఎందుకంటే ప్రతిసారి గారాబం చేయాలంటే అంత ఫ్రీగా అయితే నేను ఉండలేను నిజంగా. ఎందుకంటే నాకున్న బిజీ షెడ్యూల్లో ఖచ్చితంగా నాకు అంత టైం ఉండదు. సో నేనైతే 2 కొట్టి మరీ తినిపిస్తాను. మీరు కూడా అంతేనా చెప్పండి? ఎందుకంటే ఇంట్లో ఉంటేనేమో ఫ్రీ టైంలో గారాబం చేసి తినిపించవచ్చు. ప్రతి టైం ఏది వండినా ఏం చేసినా సరే తనకి ఇష్టం ఉండదు. అది ఇష్టం అంటుంది, మనం చేసినాక మళ్ళీ ఇది నాకు ఇష్టం లేదు నేను తినను అని అయితే అంటుంది. సో లాస్ట్కి అయితే డెంటల్ హాస్పిటల్కి అయితే పట్టుకొచ్చిన. ఇది పరిస్థితి. ఆ ప్రాబ్లం అయితే క్యూర్ అవుతుందేమో అనుకున్నా, కానీ అక్కడ ప్రాబ్లం అనేది ఏంటంటే తనకి పుచ్చు పన్ను ఉందని డాక్టర్ చూపించిన